విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 2 టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు అదరగొట్టింది. మొట్టమొదటి మ్యాచ్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్పై 106 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. బజ్బాల్ రథచక్రాలతో చెలరేగాలని చూసిన ఇంగ్లాండ్ బండిని మన బౌలర్లు పంచర్ చేసి స్టోక్స్ సేనను షెడ్కు పంపించి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. విశాఖపట్నంలో ఇప్పటివరకు జరిగిన 3 టెస్టు మ్యాచ్ల్లో కూడా టీమిండియా విజయాలు సాధించి 100% విజయాలతో దూసుకుపోతూ ఉంది. వైజాగ్ గడ్డపై టీమిండియా బౌలర్ల దెబ్బకు బజ్బాల్ కాస్త తుస్బాల్ అయింది. జైస్వాల్, గిల్, జిగేల్ బ్యాటింగ్, బుమ్రా దడపుట్టించే బౌలింగ్, అశ్విన్ అరచేతి మ్యాజిక్ ఇంగ్లాండ్ను ప్యాకప్ చేయగా ఇండియాను ఈ సిరీస్లో తొలి విజయాన్ని అందుకునేలా చేశాయి. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ అద్భుత కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సమయానుగుణంగా రోహిత్ శర్మ చేసిన బౌలింగ్ మార్పులు ప్రతిసారి వికెట్లను రాబట్టాయి. ఈ మ్యాచ్లో రోహిత్ కెప్టెన్సీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 4వ రోజు ఆటలో చోటు చేసుకున్న 3 అద్భుతాలు ఇంగ్లాండ్ను గెలవనీయకుండా అడ్డుకున్నాయి. మొదటిది, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్స్లో కళ్లు చెదిరే క్యాచ్ పట్టి డేంజరస్ బ్యాట్స్మన్ ఓలీ పోప్ను అవుట్ చేశాడు. ఇక తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో రనౌట్ చేసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఇక చివర్లో బాగా విసిగిస్తూ కొద్దిగా టెన్షన్ పెడుతున్న బెన్ ఫోక్స్ను అద్భుత స్లో డెలివరీతో బుమ్రా అవుట్ చేసిన విధానం అద్భుతం. అలా ఈ 3 సంఘటనలు 4వ రోజు మ్యాచ్లో హైలైట్గా నిలిచాయి. ఈ 3 అద్భుతాలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఈ విజయంతో WTC పాయింట్స్ టేబుల్లో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్కు ముందు వరకు WTC పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో ఇండియా ఈ మ్యాచ్లో విజయంతో 2వ స్థానంలోకి దూసుకెళ్లింది. 55% విజయాల పర్సంటేజ్తో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా 52.77 విజయాల శాతంతో ఇండియా 2వ స్థానంలో ఉంది. 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బజ్బాల్ విధానానికి శ్రీకారం చుట్టింది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టపోయి 67 పరుగుల వద్ద ఉన్న ఇంగ్లాండ్ జట్టు 4వ రోజు మాత్రం మొదటి నుంచి తడబడుతూనే నిలబడ్డానికి ప్రయత్నించి చివరికి చతికిల పడింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఒకరి తర్వాత ఒకరు అనవసర షాట్లు ఆడే ప్రయత్నం చేసి అవసరం లేని చోట వికెట్లను చేజార్చుకున్నారు. అందరూ వచ్చిన వారు వచ్చినట్టు వెళ్తుంటే ఓపెనర్ జాక్ క్రాలీ మాత్రం చాలాసేపు ఓపికతో బ్యాటింగ్ చేసి ఎక్కువసేపు క్రీజులో నిలిచి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 4వ రోజు ఆటలో అక్షర్ పటేల్ ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ రెహాన్ అహ్మద్ వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు. అహ్మద్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని అతన్ని 23 పరుగులకు అవుట్ చేశాడు. అతడి తర్వాత వచ్చిన ప్రమాదకర బ్యాట్స్మెన్ పోప్ కూడా దూకుడుగా ఆడుతూ టీమిండియాను భయపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అశ్విన్ సూపర్ బౌలింగ్లో రోహిత్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో పోప్ పెవిలియన్ బాట పెట్టాడు. 3వ వికెట్గా అవుట్ అయిన పోప్ 21 బంతుల్లో 23 పరుగులు చేశాడు. మరోపక్క క్రాలీ మాత్రం సహనం కోల్పోకుండా ఓపిగ్గా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జట్టును ఆదుకుంటాడు అనుకున్న జో రూట్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే విషయాన్ని మరచిపోయి 10 బంతుల్లో వేగంగా 16 పరుగులు చేసి అంతే వేగంగా పెవిలియన్ చేరాడు. జో రూట్ ఇప్పటి వరకు ఈ సిరీస్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఆ తర్వాత కొద్దిసేపు జానీ బేర్స్టో సహాయంతో జాక్ క్రాలీ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డాడు. ఒక్కో పరుగు కూడబెడుతూ చక్కటి భాగస్వామ్యం నిర్మిస్తుండగా కుల్దీప్ యాదవ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. జట్టు స్కోరు 194 వద్ద ఉండగా జాక్ క్రాలీ 132 బంతుల్లో 72 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే స్కోరు వద్ద జానీ బేర్స్టో 24 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత కొద్దిసేపు క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ మెల్లిగా కుదురుకున్నట్టే కనిపించారు. కానీ శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చి ఈ జోడీని విడదీశారు. అలా స్టోక్స్ రనౌట్ అయ్యి వికెట్ కోల్పోయాడు. స్టోక్స్ అవుట్ అయ్యాక బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాలి అనుకున్నారు. వీరిద్దరూ చాలాసేపు విసిగించారు. అయితే బుమ్రా మరోసారి రంగప్రవేశం చేసి అద్భుత స్లో డెలివరీతో ఫోక్స్ ను క్యాచ్ అండ్ బౌల్డ్ గా అవుట్ చేశాడు. మిగిలిన వికెట్లను తీయడానికి బుమ్రా, ముఖేష్ కుమార్లకు ఎక్కువ సమయం పట్టకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు 292 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు అశ్విన్, బుమ్రా చెరకు 3 వికెట్లు పడగొట్టగా ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరకు వికెట్ దక్కించుకున్నారు.